సమయంలో దేవుని వాక్యంలో ప్రభు మనకు సహాయం చేసిన కొలది కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి తెస్సలోనిక పత్రిక తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి ఒక మాట చదువుకుంటాం. 2వ అధ్యాయం 11-12 వచనాలు. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయము 11-12 వచనాలు మనం కలిసి చదువుదాం. 11-12. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుస్తున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వల్లనే మేము మీలో ప్రతి వానిని హెచ్చరించు, ధైర్యపరచు, సాక్ష్యమిచ్చు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతి వాని మేము నడుచుకుని రీతిమని మీకు తెలియను. గలతీ పత్రిక 6వ అధ్యాయం. రెండవ మాటగా గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు. 7-8 వచనాలు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు కలిసి చూద్దాం. ఈ 2 వచనాలు కూడా. 7. మోసపోకుడి, దేవుడు విక్రయింపాడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఏలనగా తన శరీరిచ్చలను బట్టి విత్తువాడు శరీరం నుండి క్షయమైన పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమైన పంట కోయను. 9 కూడా. మనం మేలు చేయడానికి విసుకేందుము, మనం అలయక మేలు చేస్తామని తగిన కాలమందు పంట కోతుము. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనములు. మరొకసారి హెర్మోన్లో నూతన సంవత్సరంలో మీ బిడ్డలతో మాకు ఇచ్చిన సావాసం కొరకు వందనములు. బైబిల్ పఠనంలో తోడుండము, లేఖన భాగాల ద్వారా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా మధ్యలో దిగిరండి, అవిధేయుని కనికరించమని ప్రార్థిస్తున్నాము. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందారు. మీ వాక్య ధ్యానము మా జీవితాలకు ప్రీతికరంగా ఉండడానికి సాయం చేయండి. అంత్య దినాల్లో లేదా 2023 అంతా పాత జీవితంలో కాపాడి కనికరించి 2024 నూతనత్వం కలిగి నూతన ప్రభా సంబంధమైన ఆశీర్వాదంతో మమ్మల్ని నింపండి. వాగ్దానాల కొరకు వందనములు. నిన్నటి దినం కూడా మాట్లాడినారు, ఈ దినం కూడా మాతో మాట్లాడము, నన్ను కూడా మరుగుపరచుము, అవసరతను బట్టి మాట్లాడమని మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధమైన నమ్మకమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో దేవుడు మనకిచ్చిన ఈ 2 లేఖన భాగాలు చాలా శ్రేష్టమైనది. నిన్న కూడా దేవుని రాజ్యం గురించి, బహుమానాల గురించి కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నం చేసినాం. పౌలు తెస్సలోనిక పత్రిక రాస్తూ తన రాజ్యానికి మహిమకు మనం తగినట్లుగా నడుచుకోవాలా అన్నట్లుగా పిలుస్తున్న దేవునికి మీరు ఎట్లా ఉండాలంట, తగినట్లుగా నడుచుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. ఏం కారణం అంటే అంత్యదినాల్లో ఆయనకు తగినట్లుగా విశ్వాస జీవితంలో ఉండాల. ఎవరైతే తగిన రీతిలో ఉంటామో ఆయన నిత్య జీవం అనే పంటను మనము కోస్తాము అంటాడు. ఏ పంట కోయాలా? నిత్య జీవం. 2 పంటలు ఉన్నాయి, మామూలు పంట వేరు, నిత్య జీవం అనే పంట వేరు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు అంటాడు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండే స్థలంలో ఎవరు ఉండాలని, మనం ఎక్కడ ఉండాలని అంటే దేవుని ఉద్దేశము ఆయన ఏర్పరిచిన స్థలంలో ఉండాలి. చాలా వరకు ఆ స్థలానికి వెళ్ళిపోయినారు. కాబట్టి మొన్నటి దినాన్ని కూడా అదే స్థలము దేవుడు సిద్ధపరిచినాడు. మీరుండే స్థలంలో లేదా నేనుండే స్థలంలో మీరు ఉండాలని ఆ మాట చదవండి. ఒక మాట చదువుకుందాము. మనకున్న నిరీక్షణ గొప్పది. బైబిల్ స్టడీలో ఆయనకు తగినట్లుగా మనం నడుచుకోవాలని హెచ్చరిస్తూ ధైర్యపరుస్తూ పౌలు చేసిన ప్రయత్నం చాలా గొప్పది.
ఈ దినాల్లో మనం కూడా ఆ నడిచే విధానము ప్రభు చూస్తున్నాడు. యోహాను సువార్త 14 అధ్యాయము మనకు తెలిసిన మాట ఇది. మొదటి వచనం చదివితే, మీ హృదయమును కలవరపడనీకుడి, ఉంచుడి. ఎన్నున్నాయి? అనేక నివాసాలు కలవు. మీతో చెప్పుదును, మీకు స్థలాన్ని సిద్ధపరచ వెళుచున్నాను. సిద్ధపరచిన ఎడల ఉండులాగన మరలా వచ్చి అది మిమ్మల్ని తీసుకొని పోతాను. చాలా వరకు చాలామంది వెళ్ళిపోయినారు. వారి స్థలాలు దేవుడు సిద్ధపరిచినాడు. నిన్న బహుమానము అనేది చూసిన స్థలం. దేవుడు ప్రతివానికి ఒక స్థలాన్ని సిద్ధపరిచినాడు పరలోకంలో. ఆయన ఉండే స్థలంలో ఎవరు ఉండాలా? మనం కూడా ఉండాలంటే ఏం చేయాలంటే నిత్య జీవం అనే పంట మోసపోకుడు, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడంట. లోకంలో మన జీవితంలో ఏమి విత్తుతున్నామో జాగ్రత్తగా చూసుకోవాలంటాడు. ఎందుకు ఈ ఖచ్చితమైన మాటలంటే, దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? ఇశ్రాయేల్ జీవితంలో గాయం చేస్తుంది, గాయానికి కాడద్ది. కొంతమంది గాయం చేసి వదిలేసే వాళ్ళు ఉన్నారు, కానీ గాయం కట్టేవాడు దేవుడు. వాక్యము గాయం చేస్తుంది. కారణం ఏంది? మనము ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి. అందుకే పౌలు తెస్సలోనికి ఏమని రాస్తాడంటే, తన రాజ్యానికి మహిమకు పిలుస్తున్న దేవునికి మీరు ఎట్లుండాలా? తగినట్లుగా నడుచుకోవాలా. ఎట్లా నడుచుకోవాలంటాడు? కాబట్టి ఈ దినము నిత్య జీవం పొందాలంటే, లేదా దేవుని యొక్క రాజ్యానికి మనం చేరాలంటే కొన్ని అర్హతలు ఉన్నాయి. పౌలు తన జీవితంలో ఎన్నో అర్హతలు ఉన్నాయి, కానీ దేవుని రాజ్యం విషయంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నాడు. అందుకంటాడు, ఏమంటాడంటే ఆత్మీయ సంగతులు ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. ఒక దగ్గర రాయబడింది, పేతురు వస్తాడు, మత్తయి సువార్తలు ఏమంటాడంటే, ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టాము, నిన్ను వెంబడించాం కనుక మాకేం దొరుకును అని అడుగుతాడు ఒక దగ్గర. చూడండి, మత్తయి సువార్త. దేని కొరకు ప్రయాసపడుతున్నాము? దేని కొరకు ఈ మీటింగులు? అంటే దేవుని రాజ్యం చేరాలి అని. దేని కొరకంట? దేవుని రాజ్యంలో చేరడానికి, నిత్య జీవం కొరకు ఈ పరిస్థితులను మనం కలిగి ఉన్నాం. మత్తయి సువార్తలో ఒక మాట చదువుకుందాము. 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19. పేతురు దేవుని శిష్యుడు. ఆయన ఏమంటాడంటే, యేసు ప్రభువు వారు దేవుని రాజ్యం గురించి ఎన్నోసార్లు బోధించినాడు. 27వ వచనం, 19:27. సమస్తమును విడిచిపెట్టి ఏం ప్రశ్న వేశాడు? అయ్యా, ఎంతవరకు మేము వెంబడించాం, ఎంతవరకు మీతోనే గడిపాం, మాకేం దొరుకును అంటే ఈయన అనుకున్నాడు, ఒకవేళ నాకు తెలుసు భూమి మీద ఏదైనా మామూలు దొరుకుతాయేమో, భూ సంబంధమైంది. అందుకే రాత్రి కూడా భూ సంబంధమైన వాటి మీద ఏం పెట్టుకోకూడదు అంటాడు మనసు. మీరు క్రీస్తుతో కూడా లేపబడినారు, పైన ఉన్న వాటిని వెతకాలని చూసాం. పేతురు దేవునితో ఉండి ఆయనతో, మత్తయి సువార్త 17వ అధ్యాయం, ఆయన దర్శనం పొందినవాడు, ఆయన మహిమను చూసినవాడు. అయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం ఈ మాట దగ్గరికి వచ్చేవాడికి, మేము విడిచిపెట్టాం కదా, మాకేం దొరుకుతాయి అంటే, ప్రభు ఒకవేళ నీకు ఒక 5 ఎకరాలు 4 ఎకరాలు లేదా ఒక 3 ఎకరాలు అని అట్లా చెప్తే కనుక పేతురు సంతోషం అయిపోయి నాకు పొలం దగ్గర ఉండే అది అనుకున్నాడు. అది అనలే. భూమి మీద మనం ఏమనుకుంటామంటే, రే అందరూ సైతం బలహీనమే, ఎక్కడో కొద్దిగా దొరికితే చాలు. ఇప్పుడు జేసీరే గారు ఖానా పీనా అంటే మనకి 3 పూటలు ఇది ఉంటే సరిపోద్ది అనుకుంటామంట. కానీ మన గురి వేరే అంటాడు. పేతురుతో దేవుడు ఏమంటాడు, మేము విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తే మాకేమి అంటే, కింద చదివితే ఇట్లా నేను ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును ఏం తక్కువ? ఎన్ని సింహాసనాలు? వీళ్ళు సామాన్యులు, చేపలు పట్టేవాళ్ళు. ఎవరు? పేతురుకున్న ఆధిక్యత ఏంటంటే చేపలు పట్టేవాడు, జాలరి.
ఇట్లాంటి వాడికి పరలోకంలో ఏమిస్తా అన్నాడు దేవుడు? ఏమిస్తా అన్నాడు? మనమైతే అక్కడ ఎందుకులే ప్రభా, అది మనం ముందు విడిచిపెట్టి మాకు కింద ఏదైనా ఉంటే చూడ అని అనడానికి వీల్లేదు. ఏం కారణం? దేవుని వాక్యము మనదంతా కూడా పరలోకం పైవైపు చూసేది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారి పైన ఉన్న వాటిని వెతుకడని ఎబ్రి 12 లేవంటాడు. ఎబ్రి 12లో మనం పైన వాటి మీదే దృష్టి ఉంచి పరిగెత్తుతూ ఉండాలంటాడు. చదవండి 12వ అధ్యాయం 1వ వచనం. ఆవరించున్నందున విడిచిపెట్టి విశ్వాసానికి కర్త ఎట్లా చూడాలంటాడు? యేసు వైపు చూస్తూ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలా. బహుమానం రావాలంటే, పరలోకంలో మనకు స్థలం ఉండాలంటే ఏంటంట? యేసు వైపు. పేతురుకి అంతా తెలుసుకోవడం ఏమని అడుగుతున్నాడు? మేము వెంబడించినాం కదా, మాకేం దొరుకును, మాకేం లాభం, మాకేం అట్లా ఉంటుంది అంతే. అయితే మనం ఏదైతే విత్తుతామో అదే పంట కోస్తాం. నిత్య జీవ పంట, నిత్య జీవం పొందాలా, జీవం ప్రవహించాలా. అందుకే మత్తయి సువార్తలు అంటాడు, ఒక మాట చదువుతాం చూడండి. ఏం కారణం? మనం ఈ లోక సంబంధం కాదు, మనది పరలోక సంబంధం. అందుకే రాజ్యానికి మహిమకు తగినట్లుగా మీరు ఏం చేయాలా? నడుచుకోవాలా. యోహాను సువార్త 17:3లో మనము జీవం కొరకు పరిగెత్తాలా. పరలోకంలో మన జీవం దాచబడి ఉంది. 12 సింహాసనాలు, దేవుని సన్నిధి, రాజ్యం భూ సంబంధమైంది కాదు. మన ప్రయాణ యాత్ర పరలోక సంబంధమైంది. పరలోకం కొరకు సిద్ధపడుతున్నాం, పరిగెడుతున్నాం. 17:3 యోహాను సువార్త. నిన్నును నీవు పంపిన ఎరుగుటే నిత్య జీవము. నిత్య జీవం అంటే ఏంటి? ఆయన ఎరుగుటే నిత్య జీవం. కొన్నిసార్లు ఎరిగి కూడా ఏం చేస్తూ ఉంటాం? ఎరగనట్టు ఉంటాం. ఒక పాట ఉంది, ఏం పాట అండి? ఎరిగి ఎరిగి నేను చెడిపోతున్నా అంటాడు. ఎవరు? అదే, ఎరిగి ఎరిగి చెడిపోతున్న యేసుని గాయము పరలోకం ఉందని తెలుసు, గురు ఉందని తెలుసు, జీవంతో కూడింది నిరీక్షణ అని తెలుసు, దాని రాజ్యానికి తగినట్లుగా ఉండాలని తెలుసు. అయినా కూడా కొన్నిసార్లు తప్పిపోవడానికి కారణాలు ఉన్నాయి. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవం. ఒక వ్యక్తి నిత్యజీవంలో ప్రవేశించాలంటే ఒక 2-3 కారణాలు. ఎక్కడ ప్రవేశించాలా? నిత్యజీవంలోకి వెళ్ళాలా, దేవుని రాజ్యంకి వెళ్ళాలా. అందుకే దేవుని రాజ్యంకి వెళ్ళాలంటే సిద్ధపాటు అవసరం. మత్తయి సువార్తలు అంటే, లూకా సువార్తలు అంటాడు చూడండి. దేవుని వాక్యం లూకా సువార్త 12:47. భూమి మీద దేవుని రాజ్యం కొరకు, నిత్య జీవం కొరకు మనం సిద్ధపడాలా. ఎంతకాలం సిద్ధపడాలా? 1 రోజా, 2 రోజుల, సంవత్సరమా, 2 సంవత్సరం అంటే ఆయన వచ్చేంత వరకు కూడా మనకు సిద్ధపాటే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? కాబట్టి సిద్ధపాటు. లూకా సువార్తలో 12వ అధ్యాయం 47వ వచనం. తన యజమానుని చిత్తమెరిగి ఉండి ఏమంట? సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపగా ఉండు దాసునికి ఏం తగులుతాయి? యజమానుని చిత్తమెరిగి కూడా, యజమానుడు వస్తున్నాడని తెలిసి కూడా, మన యజమానుడు ఎవరు? ఒకప్పుడు యజమానుడు వేరు, ఇప్పుడు యజమానుడు వేరు. మీరు మీ తండ్రి ఏగో అపవాది సంబంధాలని అప్పుడు అంటాడు. ఇప్పుడు ఏ సంబంధంలోకి వచ్చాం? దేవుని సంబంధం, మన యజమానుడు. అయితే ఇక్కడ రాయబడింది యజమానుని చిత్తమెరిగి కూడా ఏం పడక? సిద్ధపడక. ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులంట. ఇంకా చదవండి కిందకి. కొద్ది దెబ్బలే తగులను. కాబట్టి తెలుసు కూడా దేవుని చిత్తము, దేవుని రాజ్యం, దేవుని రాజ్యంలో మనం ఉండాలా. దేవుడు మన కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడు? ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ రాజ్యంలో మనం కూడా ఉండాలా. చాలామంది వెళ్ళిపోయినారు. ఆ రాజ్యంలో నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నిజంగా ఈ దినాల్లో
ఏమంట ఈ లోకంలో చేస్తారేంటి భూ సంబంధమైనవి, భూమి ఎక్కడ అనేది. కాబట్టి పరలోకంలో మన కొరకు దేవుడు స్థలాన్ని సిద్ధపరచు. అప్పుడే వెళ్ళిపోతామన్నా, అప్పుడే అక్కడ ఉండాలా, అన్నీ అయిపోవాలి కదా అనుకుంటాం. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీగా ఉండాలా. యజమానుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీగా ఉండాలా దేవుని రాజ్యం కొరకు. ఆ దేవుని రాజ్యం ఎట్లా అంటే 93 మొదటి వచనంలో యెహోవా రాజ్యము చేస్తున్నాడు. కీర్తన 93 మొదటి వచనంలో యెహోవా రాజ్యము చేయుచున్నాడు అని రాయబడింది. కాబట్టి 145:13లో కూడా ఆయన రాజ్యం ఎట్లాంటిది, శాశ్వతమైంది అని రాయబడింది. చూడడం రెండవదిగా 93:1లో దేవుడు రాజ్యము చేస్తున్నాడు, ప్రభావము ఆయన వస్త్రంగా ధరిస్తున్నాడు. కాబట్టి 145:13లో కూడా ఏ రాజ్యం ఇది, మనం ఆయన రాజ్యము మహోన్నత ప్రభావము 13 అనక 13 చదవండి. శాశ్వతమైన రాజ్యం అది. ఏ రాజ్యం అంటాడు, శాశ్వతమైన. ఇక్కడ మామూలుగా ఉంటే కొద్ది కాలమే. ఎంత అన్నాడు కీర్తనలో, 70 లేదా 80. మిగతాదంతా ఎక్కడ గడపాలా, దేవునితో ఉండాలా. ఎందుకంటే ఈ రాజ్యం గురించి చెప్తా ఉన్నాం. ఈ లోకం విడిచిపెడితే దేవునితో ఉండాలనే భాగ్యం మనకు దేవుడు అనుగ్రహించినాడు. అది పేతురుతో అంటాడు. ఆ ప్రశ్న వేసినందుకు ఏమంటాడు, మీకు కూడా మేము ఏం సిద్ధపరుస్తున్నా, 12 సింహాసనాలు ఉంటాయా అంటే, వాళ్ళు ఒక అతను సింహాసనం పోగొట్టుకున్నాడు. ఎవరు, మనకు తెలిసిన మాట. ఆయన వెనకమాల ఉంటున్నాడు కానీ, ప్రభుతో ఉంటున్నాడు కానీ, ఆయన దృష్టి, ఆయన ఆలోచన, ఆయన తలంపులు ప్రభు రాజ్యం కొరకు లేదు. దేవునితో వెళ్ళాలా, ఉండాలా ఆయనతో అనేది ఆ గురి తప్పిపోయి ఎప్పటికప్పుడు ఎట్టున్నాడు, వేరే తలంపులతో ఉన్నాడు. అంటే చెప్తున్నా, 12 సింహాసనాల్లో ఏం పోయింది, ఒకటి పోయింది. అపోస్తుల కార్యం ఆయన గురించి మొదటి అధ్యాయం రాస్తా కొన్నిసార్లు చాలా ఇదిగా రాసినాడు. దేని కొరకు గురి, పరలోకంలో ఉండే సింహాసనం పోగొట్టుకొని భూమి మీద. కాబట్టి మన జీవితాలు ఎట్లా ఉండాలంట, తన రాజ్యానికి మహిమకు తగినట్లుగా మీరు నడుచుకోవాలని హెచ్చరిస్తూ పౌలు రాసిన పత్రికలన్నీ హెచ్చరికలే ఉంటాయి. ఆయన ఏం చేస్తాడంట, అందుకే నా దేహ సంబంధులే నాకు మానని దుఃఖము నా హృదయంలో ఒక వేదన ఉందంటాడు. ఏం వేదన అంటే, దేవుని రాజ్యం కొరకే. ఒక 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన రాజ్యంలో నిత్య జీవంలో ప్రవేశించాలి. ఆయన రాజ్యంలో ఉన్నాడంటే మొట్టమొదటి రాజ్యము చేస్తున్నాడు ఆయన. రాజ్యం ఎవరిది, యెహోవా రాజ్యం చేస్తున్నాడు. భూలోకమంతా మౌనంగా ఉండాలా. రెండోది, ఆయన రాజ్యం ఎట్లాంటిది, శాశ్వతమైంది, అశాశ్వతమైనది కాదు, శాశ్వత రాజ్యం. ఎంతకాలం నుంచి చెప్తా ఉన్న భక్తులు కూడా ఆ రాజ్యం కొరకు పోరాడి ప్రయాసపడి కష్టము దుఃఖము తిండి లేక అన్ని పరిస్థితులు ఆత్మీయతలో ఉండి ఆ రాజ్యం సంపాదించుకున్నారు. దైవదాసుడు భక్సింగ్ గారికి అత్యున్నతమైనటువంటి స్థలము దేవుడు ఇచ్చినాడు. మనం చూసి చూడకపోయినా మనం అనుకుంటే అక్కడ ఉందో లేదో, అసలు వెళ్తామే లేదో, అసలు చిన్న గుడిసన్న ఉంటే బాగుండు. ఒక ఆయన అన్నాడు, ఇక్కడ ఏ మెటీరియల్ పంపుతాం అక్కడంట, ఇక్కడ మెటీరియల్ ఏం పంపుతాం అక్కడ అది కడతాడంట. మెటీరియల్ అంటే ఇసుక సిమెంట్ ఇనుము కాదు. ఏ మెటీరియల్, విశ్వాసము ప్రేమ ఆప్యాయత ఇవన్నీ కూడా పెడతా ఉంటే ప్రేమ అనే గృహం కట్టబెడతాడు. మన మీద గవర్నమెంట్ ఇల్లు సెంటున్నరలో కట్టేసి పైపైన పూసేసి వదిలేస్తే మొత్తం నెరలిడిచిపోయి ఏమైపోద్ది, ఏమని తిట్టుకుంటాం, వాడు కట్టాడు ఇది పడిపోయింది, వాడు లేకపోతే బాగుండేది మంచిది కట్టుకున్నాడు అనుకుంటాం. పరలోకంలో మన కొరకు కడుతున్నాడు. ఏం కడుతున్నారు, ఏ మెటీరియల్ పంపిస్తున్నాము. కొన్నిసార్లు మన మెటీరియల్లో చౌకబారిని ఏదో ఒకటి కడదాంలే, ఏదో ఒకటి చేద్దాంలే, ఏముందులే దీంట్లో అనుకుంటాం. అక్కడ కూడా అదే. భూమి మీద మన సిద్ధపాటంతా పరలోక రాజ్యం కొరకే అని ఎన్నోసార్లు హెచ్చరించిన దేవుడు మనమేమో తేలిగ్గా తీసుకుంటాం. 12 సింహాసనాలు సిద్ధపరిస్తే ఇస్కరియోతు యోధ ఏం పోగొట్టుకున్నాడు, ఉచిత దేవుడు అంతగా దాన్ని పోగొట్టేసుకున్నాడు ఇస్కరియోతు యోధ. అయితే ఏమంటాడు,
మన జీవితాల్లో. చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట చదువుదాం. దేవుని రాజ్యము శాశ్వతమైనది చూసాం. దేవుని రాజ్యం ఎట్లాంటిది? దానియేలు గ్రంథం 2:44 అది నాశనం కానేరదు. అన్ని నాశనం అయితే కానీ దేవుని రాజ్యం నాశనం కానేరదు. అది 2వ అధ్యాయం 44 వచనం. ఎందుకు ఈ రాజ్యం గురించి ఇన్ని మాటలు రాసినాడంటే మనం కూడా ఎక్కడుండాలా? ఆయన రాజ్యంలో ఉండాలా. ఏముండాలా? ఒకవేళ నేను అనుకుంటా దేవుడు భక్సింగ్ గారిని ఏర్పాటు చేసుకొని ప్రపంచంలో ఎన్నోండే హెబ్రోను, హెర్మోను ఎన్నో ఉండే. ఆడికి వెళ్ళిన తర్వాత గబక్కన ఓ అబ్బా నువ్వు హెర్మోన్లో ఉండవు కదా, బాగుంది. ఆయనేడి అంటే రాలే. ఏం బాగుండోడే, ఓయమ్మ పరిగెత్తేవాడే అంటే మనం అనుకుంటే ఏమోనండి రాలే, నేను మాత్రం వచ్చా, మరి దేవుడు నన్ను కనికరించి. అందరూ ఉంటారు అక్కడ. అందుకే నిరీక్షణ. ప్రభు నీ వాడను, నీవు నా ప్రభుడు అని సావులో పాటలు పాడతాం. మనకున్న నిరీక్షణ దేవుని కొరకు. నాశనం కాని ఆ రాజ్యాన్ని దేవుడు మనకేం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. అయితే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మొట్టమొదట అనుభవం ఏంటంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం కలిగి ఉండాలంటే, దేవుడు మనందరినీ పోగు చేస్తున్నాడు. మత్తయి సువార్త 24:31లో, మత్తయి సువార్త 24:31 మొట్టమొదట దేవుని రాజ్యం చేస్తున్నాడు. ఆయన రాజ్యం శాశ్వతమైంది, అది నాశనం కాని రాజ్యము. ఆ రాజ్యంలో మనం ఉండాలా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ అధ్యాయం గొప్ప బోరతో పంపును. ఏ చివరి నుంచి ఏ చివరి వరకు దేవుడు అంట తన దూతలను పంపి అంత్య దినాల్లో ఏం చేస్తాడు? పోగు చేస్తాడు. ఏం చేయాలా? ఇప్పుడు ఇంకా పోగు రావడానికి రాలే. కొంతమంది పోగు చేస్తాం. ఏం పోగు? ఏదో పోగు. రండిరా, నన్ను ఒక మాట అన్నాడు, రండి మనోళ్ళంతా రండి. ఈ పోగు వేరు. దేవుడు తన బిడ్డలైన వాళ్ళు ఎవరో అందరిని ఏం చేస్తాడంట? పోగు చేస్తాడు. తర్వాత చదక ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఏర్పరచుకున్నవారు, అది ఏర్పరచుకునే వాళ్ళు. అభిషేకం గారు అని పెద్ద ఆయన చాలా ఎప్పుడు ఆ మాటలు గుర్తుంటాయి. తమ్ముడా గంపలో ఉన్నావా గుంపులో ఉన్నావా అనేవాడంట. అంటే మనం ఎక్కువ శాతం గుంపులో ఏదో వెళ్ళిపోతాం, కానీ గంపలోకి రావాలంట. ఏం గంపలో ఏముంటే చేపలు పట్టిన తర్వాత ఏం చేస్తాడు? శ్రేష్టమైన గంపలో వేసి మిగతాయన్నీ వదిలేస్తాడు. ఇప్పుడు మనం ఏ గుంపులో ఉన్నామో, గంపలోకి వచ్చామా గుంపులో ఉన్నామా అన్నట్టు ఉంటుంది. శ్రేష్టమైనటువంటి జీవితం కలిగి ఉండాలా. అందుకే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మార్కు సువార్త 10వ అధ్యాయం మొట్టమొదటి లక్షణం, దేవుని రాజ్యంలో మనం వెళ్ళాలంటే ఆయన రాజ్యం శాశ్వతమైనది, ఆయన రాజ్యం చేస్తున్నాడు, అది నాశనకారి రాజ్యము. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే నీకు నాకు ఉన్నటువంటి అర్హతలు ఏంటంటే దేవుని రాజ్యంలో ఉండాలని ఆశ ఆయనకి. మనమంతా ఎక్కడుండాలని? ఆయనతో ఉండాలని. ఆయనతో ఉండాలంటే ఆయన ఎరగాల. అద్వితీయ సత్యదేవుడు ఆయన నిన్ను నువ్వు పంపించిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము. ఆ జీవంలో ప్రవేశించాలని ఇన్ని కష్టాలు, ఇన్ని ప్రయాసలు, ఇన్ని పాటలు, ఇన్ని వర్తమానాలు, ఇన్ని మందిరాలు. ఏం కారణం? సిద్ధపడ్డానికి. ఏమంట? సిద్ధపడ్డానికి. మార్కు సువార్తలో అనుకుంటా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మార్కు సువార్త 10వ అధ్యాయం ఆ చక్కటి మాట వాడతాడు. మనకు తెలిసిన మాటలు అయినా కూడా మరొక 14వ వచనం, మార్కు 10:14 ప్రభు అంటాడు, దేవుని రాజ్యం ఎలాంటి వారిది? చిన్న బిడ్డలు వస్తూ ఉంటే ఎవరు ఆటంకపరిచినారు? చిన్న బిడ్డలను ముట్టవాలని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకొని వచ్చారు. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. ఏం చేసినారు? గద్దించినారు. యేసు అది చూసి కోప్పడి, చిన్న బిడ్డలు నా ఎదుగు రానీయడి,
వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఎలాంటి వారిదే. 15 చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపనివాడు అందులో ఎంత మాత్రం ప్రవేశింపడని మీతో నిశ్చయంగా. ఏ హృదయం ఉండాలంట దేవుని రాజ్యం కొరకు? ఏ హృదయం ఉండాలంట? చిన్న బిడ్డ హృదయం. ఏమంట? చిన్న బిడ్డ హృదయం ఉంటే దేవుని రాజ్యం. అందుకే దేవుడు అన్నాడు, వాళ్ళని వస్తే గద్దిస్తూ ఉంటే కొద్దిమంది, మీరు వాళ్ళని గద్దించొద్దు, వీళ్ళదే దేవుని రాజ్యం అంటే, మరి మాది చిన్న బిడ్డ. ఎప్పుడన్నా చూడండి, చిన్నోడిని ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు కర్ర తీసుకొని టప 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 కొట్టేస్తాం. కొడితే వాడు ఏడుస్తూ ఉంటాడు. ఏడ్చిన తర్వాత కొద్దిసేపు అయిపోయిన తర్వాత, నువ్వే కొట్టింది కదా, మళ్ళీ వెళ్ళి ఏం చేస్తున్నాడు డాడీ అని మాటలు చెప్తాడు నీకు. అంతేగా నీ మీద పగ పెట్టుకొని, తాసుపాము పెట్టుకొని, లోపల పెట్టుకొని, ఎట్లా నీ సంగతి చూస్తా, నువ్వెప్పుడు దొరుకుతావు అని డాడీ మీద ఎప్పుడు పెట్టుకోడు. మా వాడిని కూడా ఎప్పుడు కొడతా ఉంటాం, అయినా కూడా ఏం పెట్టుకోడు. దేవుని మనసు అది. ఈ మనసు కలిగిన వాళ్ళది ఎక్కడంట? పరలోక రాజ్యంలో దేవునితో ఉండే భాగ్యం ఎలాంటి వారిదే అంటాడు. ఎలాంటి వారిదే. మరి మేమేమైపోవాలా? ఇన్ని పాటలు ఇన్ని చేసి మేమైపోవాలంటే ఆ హృదయం రావాలంటాడు. చిన్న బిడ్డ హృదయం ఎప్పుడైతే వస్తుందో దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి వాళ్ళే అర్హులు. అందుకే అంటాడు ఎక్కువ, వారు అర్హులు కనుక నాతో కూడా. ఎవరి గురించి? ప్రకటన గ్రంథంలో అంటాడు. ఎవరు అర్హులు? దేవుని రాజ్యానికి, దేవుని సింహాసనానికి, లేదా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఊరికే అయ్యే మాట కాదు. ఒక సంఘం గురించి మాట్లాడుతూ అంటాడు, వాళ్ళు అర్హులు కనుక నాతో కూడా. 3వ అధ్యాయం 4వ వచనం సార్దీస్ సంఘం గురించి మాట్లాడుతూ, తమ వస్త్రములను అపవిత్ర పరచకొనని కొందరు సార్దీసులో ఎక్కడున్నారు? నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక దేవునితో కూడా ఉండాలంటే ఎవరు అర్హులు అంటాడు? తమ వస్త్రాలను అపవిత్ర పరచుకొనని కొందరు. అపవిత్ర పరచుకొనని కొందరు ఉన్నారంట. కొందరు, అందరూ కాదు, కొందరు. వాళ్ళు దేవుని కొరకు, ఆ సంఘంలో ప్రభు కొరకు అపవిత్రత లేని జీవితం, మురికి మలినం అంటకుండా ఎంత పవిత్రంగా కాపాడుకుంటున్నారో. అందుకే దేవుడు ఏం సాక్ష్యం ఇస్తాడు? అపవిత్ర పరచుకొనని కొందరు ఉన్నారు. వాళ్ళే. ఆ కొందరిలో నేను అనుకోవచ్చు, కొందరిలో నేను కూడా అనుకోవచ్చు. అనుకునేది వేరు, పవిత్రంగా జీవించేది వేరు. కొన్నిసార్లు ఇవన్నీ పోయినాయి. మొదటి ప్రేమ, మొదటి విశ్వాసం, అవన్నీ కూడా విడిచిపెట్టేస్తా ఉన్నా. ఒక ఆమె వచ్చింది, ఒక తల్లి 2 బిడ్డలను తీసుకొచ్చింది. ఏమంటుందంటే, అయ్యా వీళ్ళిద్దరు ఎక్కడుండాలా? మత్తయి సువార్త 20వ అధ్యాయం 23వ వచనంలో దేవుని రాజ్యం అంటే ఒక దగ్గర అంటాడు, భోజన పానం కాదంట. దేవుని రాజ్యం అంటే భోజనము పానం కాదు, పరిశుద్ధాత్మ ఆనందం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 23వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 23వ వచనం. పైనుంచి చదువుదాం మగను. 20వ వచనం. 20. అప్పుడు జబదయి కుమారుల తల్లి నమస్కారం చేసి చేయబోగా అడిగాను. అందుకే ఆమె చూడండి ఎంత ఆశ అంటే ఈ తల్లి. 2 పిల్లలు తీసుకొచ్చి ఏమంటుంది? మనమైతే ఇంకొకటి అడుగుతాం, ఈ రాజ్యం గురించి ఏమి ఉండదు ఇంకా. మా పిల్లోడు బాగా ఎదగాలి, లేకుంటే డిగ్రీ, ఇంకోటి అడుగుతాం. ఇవి నేను అనుకుంటా, పోనీ మా చేపలు బట్టే తల్లికి ఎంత జ్ఞానం అంటే తీసుకొచ్చి ఏమంటుంది? ఈ బిడ్డలు ఎట్లుండాలా? ఎక్కడెక్కడికో పోవాలని అడగలేదు కానీ, ఒకడిని నీ కుడి వైపున పెట్టుకో నీ రాజ్యంలో, ఒకడిని నీ ఎడమ వైపున పెట్టుకో. ఊరికే పెట్టుకోమని పెట్టుకునేదనా? నేను వెళ్ళిపోయి, అయ్యా నన్ను నా మధ్యలో పెట్టుకో, నువ్వు అక్కడ పెట్టుకో, నువ్వు ఇక్కడ పెట్టుకో అని చెప్పడానికి ఇది లేదు. కొన్నిసార్లు అట్లే ఉంటుంది. దేవుని రాజ్యం అంటే ఏమైపోయిందంటే హేళన అయిపోయింది. అందరం వెళ్తాం అనుకుంటాం కానీ ప్రభు ఎవరికైతే సిద్ధపరిచాడో వాళ్ళే యజమానిని చిత్తమెరిగి సిద్ధపడాలా.
ఆయన చిత్తం చొప్పున చేయవానికే దేవుని రాజ్యం అంటాడు. ప్రభు రాజ్యం కొరకు ఎన్నో ప్రయాసలు. దేవుని రాజ్యం ఏమన్నాడు దేవుడు? ప్రభు ఏమన్నాడంటే, అమ్మా అందుకు యేసు మీరేం అడుగుతున్నారు అది మీకు తెలియదు, నేను త్రాగుబో గిన్నెలోంది త్రాగగలరంటే వాళ్ళు ఏమన్నారు? ఆమె ఏమంది? త్రాగుదామంది. రెండోది ఏమంది? ఆయన మీరు నా గిన్నెలో త్రాగుదురు కానీ నా కుడివైపున నా ఎడమవైపున కూర్చున్నట్టుగా నా వశం లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడిన అది వారికే, దేవుడు ఎవరికి సిద్ధపరుస్తాడో వారికే దొరకను దేవుని రాజ్యంలో స్థలం. నిజంగానే అంత్యదినాల్లో దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు. మొట్టమొదట చిన్నపిల్లల హృదయం కలిగిన వాళ్ళది దేవుని రాజ్యం అంటాడు. నిత్య జీవంలో ప్రవేశించాలంటే, ఆయనతో ఉండాలంటే చాలా శ్రేష్టమైనది. మత్తయి సువార్త 7:21 ఎవరు పరలోకంలో దేవునితో ఏళ్తారు, ఎవరు దేవునితో నడుచుకునే భాగ్యం కలిగి ఉంటారు. మత్తయి సువార్త 7:21 తన రాజ్యానికి మహిమకు పిలుస్తున్న దేవుడికి మొట్టమొదటి చిన్నపిల్లల హృదయం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని రాజ్యంలో ఉంటాం. మత్తయి సువార్త 7:21 ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ, ఇది చాలా పాతదైన చూడండి. ప్రభువా ప్రభు అని పిలిస్తే వెళ్ళిపోతామా పరలోకం అంటే? చాలా వరకు అదే పరిస్థితులు. కొద్దిమంది వాళ్ళకున్న అలవాటు ఏంటంటే, చాలా పల్లెల్లో మేము కూడా అప్పుడు స్టార్టింగ్లో బొమ్మనహల్లి అని పల్లెల్లో చేసాం. చాలా ఎట్లుంటారంటే పల్లెల్లో ఏదైనా నమ్ముతూ ఉంటారు. ఈ రాత్రి దెయ్యం పట్టదు, నువ్వు బైబిల్ తల కింద పెట్టుకొని పడుకో అంటే వాయమ్మ అదే చేస్తారు. అట్లే వాడుతున్నారు ఇప్పుడు బైబిల్ అంతా. దేనికి? చదవడానికి కాదు వాళ్ళు. ఎందుకంటే నెత్తి కింద పెట్టుకుంటే ఏం రాదు, దెయ్యాలు రావు, దేవుడు కాపాడుతాడు. పట్టినప్పుడు ప్రభువా ప్రభువా అనాలి. అరవిందం గారు కూడా అప్పుడంట మనం విన్నాం, ఈ దెయ్యాలు పడుతానంటే ఈ బైబిల్తో కొట్టి 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 అట్లా సిరిగిపోతుంటే ఆయనంట ఇనపట్లు వేపించుకున్నాడంట కొట్టడానికి. కొద్దిమందికి అది కాదు అరవిందం గారు, దాని కొరకు కాదు. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు ప్రతివాడు పరలోకం వెళ్ళిపోతే ఇంకేముంది భూమి మీద? నేను కూడా అంట ప్రభువా ప్రభు అని. మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభు అని పిలిచేవాడు ప్రతివాడు పరలోకం చేరడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయాలా. ఏం ప్రభు చిత్తం ఏంటి? వివాహంలో చిత్తం కొన్నిసార్లు ఉండదు, నడిపింపులో ఉండదు, కొన్నిసార్లు మాటలు ప్రవర్తన అన్నిట్లో చిత్తం ఉండదంట. దేవా నీ చిత్తం చేయడం నాకు సంతోషం. ప్రభు చిత్తం అనేది మనం కనుగోవాలా. ఎవరు పరలోకంలో ఉంటారంటే, అందుకే భక్సింగ్ గారు ప్రతి చిన్నదానికి కూడా ఏ చిత్తం కనుక్కునేవాడు? ప్రభు చిత్తాన్ని. మనకు అన్ని బుక్కులు ఉన్నాయి చదవడానికి. ప్రతి చిన్నదాంట్లో కూడా ఏం కనుక్కునేవాడంట? ప్రభు చిత్తాన్ని కనుక్కునేవాడు. అందుకే తన రాజ్యానికి మహిమకు మనం తగినట్లుగా నడుచుకోవాలని స్వరక్తం ఇచ్చి కొని సంపాదించి ఆయనతో కూడా ఉండాలా. నాతో కూడా మీరు ఎక్కడ ఉండాలా? నా రాజ్యంలో ఉండాలా. మనం అనుకుంటే ఏ ఉంటాంలో పద్దాక ఉండాలనుకుంటే ఇక్కడే పెద్ద ఇదైతే అక్కడెవడు ఉంటాడు అనుకుంటాం. కానీ ఎట్లా ఉందంటే లోకము తీరు చాలా ఎదుగా ఉంది. అందుకే అంటాడు యోహాను సువార్త 15:16 నేను మిమ్మల్ని లోకంలో నుండి ఎందుకు ఏర్పాటు చేసుకున్నానంటే ఆయన కొరకు ఫలించడానికి అంటాడు. లోకంలో నుంచి మనల్ని దేనికి తెచ్చుకున్నాడు? యోహాను సువార్త 15 యోహాను సువార్త 15 చదవండి. నియమించి తిని దేనికి ఏర్పాటు చేసుకున్నాడంటే భూమి మీద దానికంటే పరలోకంలో ఉండాలనే ఆశ ఎక్కువ, తండ్రితో ఉండాలనే భాగ్యం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి 19 మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు ఈ దినాల్లో చూడండి, లోక సంబంధులైన వారిని లోకమే భలే ప్రేమిస్తూ ఉంటాడు. దేవుని సంబంధాలు అసలు ప్రేమించదు. కష్టాలు, దుఃఖం, బాధలు, శ్రమలు ఏమంట కొన్నిసార్లు కలిసిపోవాలని బ్రదర్ అంటే చాలు.
అయితే ఓ ప్రత్యేకత, దేవుని కొరకు ఒక ప్రత్యేకంగా జీవించే జీవితం కలిగి ఉండాలంటాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ పరిస్థితులు చాలా గొప్పవి. లోకంలో నుండి మిమ్మను ఏర్పరచుకుంటుని, లోకంలో నుండి ఏర్పరచుకుంటుని పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి. లూకా సువార్త మనం చదివినప్పుడు శిలువ మీద ఇద్దరు దొంగలు ఉన్నారు. ఎవరున్నారు? కుడివైపున ఒకడు, ఎడవైపున ఒకడు. ఒకడేమంటాడు? ప్రభువుని తిడతా ఉన్నాడు. ఏమని తిడతాడు? చదవండి ఆ మాట. లూకా సువార్త 24వ అధ్యాయం. ఇద్దరుంటే ఒకడు పరలోక రాజ్యం కొరకు ఒక దొంగ ఎంత ప్రభుతో కూడా వెళ్ళినాడు చూడండి. అందుకే అంటాడు, మీకంటే ముందుగా సుంకర్లు పాపులు ఎక్కడున్నారంటాడు. మనం ఎంత సిద్ధపడినా లేం. కాబట్టి చదువుదాం చూడండి. లూకా సువార్తలో నిత్య జీవం అనే పంట కోయాలంటే, నిత్య జీవంలో ప్రవేశించాలంటే, ప్రభు రాజ్యంలో ఉండాలంటే చిన్న బిడ్డల హృదయం కలిగి ఉండాలని మొట్టమొదటి జ్ఞాపకం చేశాడు. రెండవదిగా ప్రభు చిత్తాన్ని చేయాలా భూమి మీద. ప్రభు అని పిలిచేవాడు పరలోకంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి. లూకా 23వ అధ్యాయం 39. అందరం కలిసి చదుదాం. లూకా 23వ అధ్యాయం 39. వేలాడవేయబడిన నేరస్తులు ఒకడు ఆయన దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా చెప్పాను. వాడిని గద్దించి, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే గనక మనం చేసిన వాడికి తగిన ఫలం. ఒక మాటే ఏమన్నాడు? ఒక మాటే. ప్రభు సమీపంగా ఉన్నాడు. రెండు వైపులా ఇద్దరు ఉన్నారు. ఒకడు లోకమంతా ఆ పరిస్థితుల్లో ఉంటే రెండో వాడు ఏమన్నాడు? మొదటివాడు శిక్ష తిడుతున్నాడు దేవుణ్ణి, ఆయన ఎంతగానో హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. రెండో వాడు ఏమన్నాడంటే చాలా సింపుల్గా, ప్రభువా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఆయన నేడు నాతో కూడా నువ్వు ఎక్కడుంటావు. చాలా సింపుల్గా వెళ్ళి అందరూ అనుకుంటాం లాస్ట్లో ఎట్లయినా వెళ్ళిపోవచ్చులే అనుకుంటాం. ఏమనుకుంటాం? కొన్నిసార్లు ఒక ఆయన పడక మీద జీవించినంత కాలం అట్లుండి పడక మీద పాప క్షమాపణ 2 మాటలు చెప్తే వెళ్ళిపోతాడు అనుకుంటే ఈ బాప్తీసాలు ఇవన్నీ కూడా అవసరం లేదు. అది ప్రభు ఉన్నాడు కాబట్టి ఏమైనాడు? వెళ్ళిపోయినాడు. అందరూ అట్లా అనుకుంటే కనుక దేవుని రాజ్యము ఎవరికి రాదు. ఎందుకింత ప్రయాస అంటే, ఎందుకింత వేదన, ఇంత మీటింగులు అంత్య దినాల్లో కారణం ఏంటంటే ప్రభు చిత్తం చేయడానికి, ఆయన రాజ్యంలో ఉండాలనే గొప్ప తపన కలిగి ఉండాల. నిన్న కూడా ఏమన్నా పౌలు ఆయనకున్న తపన పరలోకంలో చేరాలి, ఆ గురి కలిగిన రాజ్యంలో ఉండాలి. ఏదైనా అట్లాంటిది లేదు. ఏదో వెళ్తున్నామా వస్తున్నామా యాంత్రికంగా అయిపోయింది. మనం బాధపడాలి. దేవుని వాక్యంలో ఇంకోటి రాయబడింది. ఏమంటాడంటే పరలోక రాజ్యంలో చేరాలంటే, నిత్య జీవంలో ప్రవేశించాలంటే మూడవదిగా చూద్దాం. మూడవదిగా యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. మూడవది, ఒకటి చిన్న బిడ్డ హృదయం అవసరం, దేవుడు అట్లాంటి వాళ్ళతో పరలోకం. రెండవదిగా ప్రభు అని పిలిచేవాడు పరలోకంలోకి చేరాడు కానీ తండ్రి చిత్తం చేయాలా అంటాడు. తండ్రి చిత్తం చేయాలంటే ఎంత క్రయం చెల్లించాలా భూమి మీద అంటే, నేను అనుకుంటా అసలు మనకు తండ్రి చిత్తము అనేది మాట్లాడడానికి నాకు అర్హత లేదేమో. భక్సింగ్ గారు ఒక్కడే ప్రభు చిత్త విషయంలో ఎంత క్రయం చెల్లించినాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళినవాడు, ఏది చేయమంటే అది చేసినాడు. మూడవదిగా యోహాను సువార్త 3:36లో విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, జీవం చూడడు కానీ కుమారుని యందు ఏముంచువాడే నిత్య జీవం. విశ్వాసం, కుమారునిలో విశ్వాసం ఉంటే నిత్య జీవం, నిత్య రాజ్యం. ఈ విశ్వాసం ఎవరికంట? ఈ విశ్వాసం చాలా తక్కువైపోయింది. వినుట వలన విశ్వాసం కలుగును, అది వాక్యం ద్వారా, లోకవార్తల ద్వారా కాదు. కొన్నిసార్లు వినే విషయంలో చాలా వింటూ ఉంటాం. విని 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 ఏమైపోతుంది? చెవికి
వెక్కసమైపోద్ది. అందుకే ప్రసంగిలు అంటాడు ఆయన, ప్రసంగి అన్నీ అనుభవించి ఏమంటాడు, సమర్సము వ్యర్థమే అంటాడు, అన్నీ చూసినాయే అంటాడు. లోకంలో మనం ఎన్నో వింటాం, వాక్యాలు వింటాం, మంచి మంచి వాక్యాలు మంచివి. అయితే కూడా మనం విశ్వాసము, కుమారునికి విధేయుడు అయిన వాడే, అది మా మాట చదువున్నాడు, విశ్వాసం ఉంచాలంటాడు. చదువు యోహాను సువార్తలోక చదువు మరొకసారి. విశ్వాసం ఉంచువాడే, విధేయుడు కానివాడు జీవం చూడడు కానీ ఏం చూడ్డు, జీవం చూడ్డు, ఉగ్రతలో నిలిచి ఉంటుంది అంటాడు. విశ్వాసంతో మనము దేవుని జీవంలో ప్రవేశించాలా. ఎక్కడ ప్రవేశించాలా? దేవుని జీవంలో ప్రవేశించాలా. కాబట్టి విశ్వాసం అనేది చాలా గొప్పది. విశ్వాసం ద్వారా దినాల్లో సింహాల నోళ్ళు కూడా ఏమని చేసినారంట, మోయించినారంట. విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించినారని విశ్వాస వీరుల పట్టిక మనకు అందరికీ తెలుసు. కేవలం విశ్వాసమే మనం చెప్పే విషయంలో, విశ్వాసం ద్వారా ఎన్నో గొప్పగా యోర్దాన్ నది పాయలైపోయింది. విశ్వాసం ద్వారా సింహాల నోళ్ళు మూయించబడ్డాయి. అనేకమైన గొప్ప కార్యాలు దేంతో చేశారు? విశ్వాసం. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి, ఇది మనకి కొటేషన్లు ఉంటాయి కొన్ని, ఇక లేవులే, కానీ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే అంటే అసాధ్యం. ఏం అసాధ్యం? కాబట్టి ఒక విశ్వాసి, ఎవరు మనం? విశ్వాసులం. మనం ఎవరివి? ఒక విశ్వాసి నిత్య జీవంలో ప్రవేశించాలంటే విశ్వాసంతో కూడిన జీవితం, లేదా ఆ ఉగ్రతలో నిలిచి ఉన్నట్టు. ఉగ్రత, ఆయన ప్రేమ చూపిస్తున్నాడు కానీ ఒక ఉగ్రత, ఒక కరోనా వచ్చింది, ఆయన ఉగ్రతకు భరించలేక పారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఉగ్రత తట్టుకోలేకపోయిన ఒక చిన్నదానికే. ఇంకొకటి చూపించినాడంటే ఆయన ఉగ్రతకి ఏమంటాం? అందుకే యెషయా గ్రంథాలు అంటాడు, ఆయన ఉగ్రతను భరించలేక కొండలతో ఏమంటారు, మా మీద పడి మమ్మల్ని కప్పండి. ఏం కారణం అంటే అంత్య దినాల్లో జీవిస్తున్నాం. దుర్దినాలు ఉన్నాయి, మోసకర దినాలు ఉన్నాయి. శత్రువు మోసగిస్తున్నాడు అందరినీ. దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ప్రభువు క్రయం చెల్లించి పరలోకమంతా కూడా ఏం చేసినాడు? నింపాలని చూస్తూ ఉన్నాడు. భూమి మీద విశ్వాసంలో మొట్టమొదటిగా ఏం కలిగి ఉండాలా? చిన్న బిడ్డల హృదయం కలిగి ఉండాలి. రెండవదిగా ప్రభువా ప్రభు అని పిలిచేవాడు రాజ్యంలో ప్రవేశించడు. పరలోకమందున్న నా తండ్రి చిత్తం, తండ్రి చిత్తం చేయవాడే ప్రవేశించడు. ఆరాటం ఉండాలి. ప్రభా ఈరోజు నీ చిత్తం ఏంటి? ఏం మాట్లాడతావు? ఏం చేయాలి? నేను ఏం చేయమంటావు? నన్ను ఏం చేయమంటావు? నన్ను ఆ రూట్ వేరు, ఆ రూట్ వేరు. ప్రభుతో ఉన్న సంబంధం అది. కాబట్టి దేవునితో ఉన్న సంబంధం ఎప్పుడైతే ఉంటుందో మనం ఎప్పటికప్పుడు ఏమవుతూ ఉంటామో, ప్రభు యొక్క స్వరాన్ని అన్న ఫస్ట్ పాట పాడంగానే అనుకున్నా, నీ స్వరము వినిపించు బ్రవా, నీ దాసుడు ఆలకించిన. బైబిల్లో అన్నిట్లో కూడా దేవుని స్వరాన్ని మనం వినాలంటాడు. కాబట్టి 3 చూసాము విశ్వాసం ద్వారా. 4వదిగా జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యంలో. 4వదిగా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 6:54లో నిత్య జీవంలో ప్రవేశించాలంటే మనకున్నటువంటి కొన్ని అర్హతలు భూమి మీద దేవుడు మన కొరకు ఏది సిద్ధపరుస్తున్నాడు. మత్తయి సువార్తలో ఆ మాట చదువుకుందాం. యోహాను సువార్త క్షమించింది 6:54 నా శరీరం తిని నిత్య జీవం గలవాడు. ఏమంటాడు? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే. అంత్యదినమున ఏం చేస్తా నేను? ప్రభు వచ్చినప్పుడు ఎవరిని లేపుతాడు? అందుకంటాడు సమాధిలో ఉన్న వాళ్ళంతా కూడా లేచి మొట్టమొదట వాళ్ళు లేస్తారంట. ఆయన వచ్చినప్పుడు ఎంట పెట్టుకొని పోతాడు. కేవలం నిత్య జీవం కొరకు బ్రతికినోళ్ళు. పౌలు ఒక దగ్గర అంటాడు, బ్రతుకుట క్రీస్తే, సావు అయితే లాభం. ఏ సావు? మామూలు సావు కాదు అది. ప్రభు కొరకు ఈ ప్రాణ త్యాగం. చాలామంది హతసాక్షులు చేయబడ్డారు, శిరస్సులు తెగివేయబడ్డాయి. వాళ్ళ జీవితాలు ఎట్లుండే అంటే హతసాక్షులైన వాళ్ళు. అట్లాంటి త్యాగంతో కూడింది, అట్లాంటి త్యాగం. అందుకే పౌలు బ్రతుకుట, నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుట, నాకు చావు అయితే మరీ
మేలు అంటాడు. మనం చావాలంటే అప్పుడే కష్టం అంటాం. ఇంక ఎప్పుడైపోయిందా మనకి, ఉండాలి కదా, చేయాలి కదా అనుకుంటాం. ఆ పోరాటం వేరు. అంత్య దినాల్లో లోకంలో దేవుడు మనకిచ్చిన గొప్ప విశ్వాసం ఏంటంటే, ఏమంట, దేవుని కొరకు బ్రతికేది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే. కొన్నిసార్లు ఊరికే తిని వెళ్ళిపోతూ ఉంటాం, కానీ మన జీవము, ఆయన జీవం మనలో ఉండదు. మరి ఎక్కడికి వెళ్ళి అడుగంటిపోద్దేమో తెలీదు, అడుగంటిపోద్దేమో తెలీదు, కొన్నిసార్లు ఎండిపోద్దా అని అన్నట్టు ఉంటుంది. ఒక్కసారి ఆయన జీవం ప్రవహించిందంటే ఆ జీవం ఎట్లా ఉండాలా? ఆయన జీవం మనలో ప్రవహిస్తుంది. నా శరీరం తినంటే ఆదివారం బలలో పాలు పొందినప్పుడు అంట ఆ జీవం ఆరంభించబడి వారమంతా అది ప్రవహించాలి. అందుకంటే నా శరీరం నా రక్తం త్రాగువాడి నిత్య జీవం గలవాడు, అంత్యదినము నేను వారిని లేపుదును. అంత్యదినం కొరకు మనం సిద్ధపడాలి. కాబట్టి ఈ దినము ప్రభుతో కూడా ఉండాలని, ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. ఆయన రాజ్యం చాలా శ్రేష్టమైనది. మనం కూడా ఎక్కడ ఉండాలని ఆశ అంటే ఆయన రాజ్యంలో ఆయనతో కూడా జీవించాలనే జీవితం మనం కలిగి ఉండాలంటాడు. ఒక ఆయన గురించి చూద్దాం. చూడండి, స్టెఫను జీవితంలో కూడా ఆయన ఏం మాట్లాడతాడంటే, స్టెఫను గురించి రాయబడింది. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు దేవుని వాక్యంలో 7వ అధ్యాయం, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం, ప్రభు పరలోకం కొరకు ఆయన పడిన కష్టం శ్రమలు, 7వ అధ్యాయం 55వ వచనం. అపోస్తుడైన పౌలు చూచున్నానని చెప్పాను. అబ్బా, ఏం చెప్పినారు? దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడే వ్యక్తినా అట్లాంటోడు ఏమంటాడంటే, ఆ దినాల్లో ఉన్న మనుషులను బట్టి కొన్ని విషయాలు చెప్తారు. ఏమని? ముష్కర్లారా, ఏమని చెప్తున్నాడు 51లో, హృదయములను చెవులను దేవుని వాక్యానికి, ఆ మాటలు ఎప్పుడైతే చెప్పినాడో మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఏం చేస్తున్నారు? ఎదిరిస్తున్నారు. ఎవరిని ఎదిరించేది? అందుకే దేవుడు ఒక మాట అంటాడు, మనిషి కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడినా పాపక్షమ, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖింపజేసినా కూడా వానికి ఏం లేదంటాడు, పాపక్షమ. మరి ఎన్నిసార్లు ఏడిపించుంటాము పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆత్మదేవుని ఎన్నిసార్లు మనము ఇది చేస్తుంటాం. ప్రభు చిత్తంకరంగా మనము జ్ఞాపకం చేసుకుందాం. గురి కలిగి మాదిరికరంగా ప్రభు ఏది మార్గం ఇచ్చాడు ఆ మార్గంలో నడుచుట ద్వారా పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపడుతున్నాం. అందుకే సిద్ధపడిన జీవితం చాలా గొప్పది. ఆయన మన కొరకు ఆయన రాజ్యాన్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తూ ఉన్నాడు. సిద్ధపాటు చాలా గొప్పది. మత్తయి సువార్త 25:10లో ఏమంటాడు? మత్తయి సువార్త 25:10లో అటు ఇటు కూడా సిద్ధపాటు ఉంది. చూడండి, ఎవరికి సిద్ధపరచబడునో. మత్తయి సువార్త 25:10 వచ్చాను. లోపలికి పోవాలంటే ఎవరు పోయినారు? మన కూడా ఒక అన్నని అడిగినప్పుడు ఏ కన్యలు, బుద్ధిగల కన్యలు స్కిట్ వేసామంటే బాబు వీడియో చూస్తూ ఉన్నాం. ఊరికే మామూలుగా ఉంటే పర్లే. సిద్ధపడి లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు వెళ్ళారు లోపలికంటే? ప్రభు రాజ్యానికి ఒకవేళ ఎవరు వెళ్ళారంటే సిద్ధపడిన వాళ్ళే. వస్తాళ్లే అనేసి ఏడో కూర్చొని నూనె లేకుండా ఇంకేం లేవు వాళ్ళ దగ్గర, చాలా లేవు. ఒకసారి ఎప్పుడు ఎన్నో లేవు వాళ్ళ దగ్గర. మిగతా వాళ్ళ దగ్గర ఆ సిద్ధులు ఉన్నాయి, నూనె ఉంది, సిద్ధపాటు కలిగి ఉన్నారు. ప్రభు వచ్చినాడు, కేకేసినాడు. ఏమని? తలుపు కొట్టిన తర్వాత మధ్యరాత్రి వేళ, ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు, మీరు రండి అంటే అందరూ లేచినారు. కానీ మిగతా వాళ్ళు ఏమెత్తుకుంటున్నారంట? ఓయబ్బా, నా గిన్నె ఎక్కడుందో, నూనె మర్చిపోయినానే, ఇప్పుడు వెళ్ళి అర్ధరాత్రిలో కొనుక్కుంటే కొట్లు తీస్తారో లేదో అని వాళ్ళని అడిగినారు. కొంచెం ఏమన్నారు? మనది ఎప్పుడు అంతే, కొంచెం ఉంటే అక్క కొద్ది పాటలు. నేను కూడా అడిగా ఎప్పుడు అన్నాను,
నాకు కొద్ది పాటల బుక్ ఉంటేవు, కొంచెం అది ఉంటేవు, ఇది ఉంటేవు. వాళ్ళు అన్నారు తెలివిగా, నాలంటాడైతే మొత్తం పోసేవాడే, మీరే తీసుకోండి, మీరే తీసుకొని మొత్తం మీరే పోండి, నేను ఎక్కడో కాడ ఉంటాను అని నాలంటాడు. అయితే వాళ్ళు చాలా తెలివిగా వాళ్ళు, మీకు మాకు చాలదంటే కొంచెం ఈ అక్క, కొద్దిగుంటే పోయక్క అంటే కూడా వాళ్ళు ఒప్పుకోవాలి. ఎందుకంటే పోతే అంతే పోగొట్టుకుంటారు. ఏం పోగొట్టుకుంటారు? నిత్యరాజ్యం పోగొట్టుకుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రభు ఇచ్చిందాన్ని కాపాడుకోవాలా. మన ప్రయాణం వస్తుంటే అడావుడికి వెళ్ళి టికెట్ తీసుకున్నాం, వాడు హిందీ వాడు, నాకు తెలుగు, 2 టికెట్లు వైజాగ్ అంటే వాడు ఒకటే ఇచ్చినాడు. దాని మీద ఒకటే ఇస్తే నేను గబగబా మడత పెట్టుకొని పరిగెత్తుకొని వెళ్ళి ట్రైన్ ఎక్కేసి నానా తిప్పల పడితే టీసీ వచ్చి నీ టికెట్ ఏదని అడిగితే చూపిస్తే, సార్ ఇద్దరు ఉన్నాం, కొద్దిగా ఎంతో కొంత రాయండి అంటే, ఇదేందా ఒకటే తీసుకున్నామంటే అది చూస్తే ఒకటే ఉంది. ఇప్పుడు ఏం చేయాలా? ఎవరెవరికి ఫోన్లు చేయాలి అంటే అది ఎట్లా ఉంటుందంటే పోతే ఏదో ఒకటి అన్నట్టు జోబులో పెట్టుకొని పరిగెడతా ఉంటాం, అది కనిపెట్టలేము కొన్నిసార్లు. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నా సిద్ధి ఎక్కడుంది, నా దీపము, నా నూనె, ప్రభు వస్తాడు, ఆయన కొరకు సిద్ధపడాలి. అంత కేర్ఫుల్గా, నిర్లక్ష్యం కాదు, నెగ్లెక్ట్గా. కొన్నిసార్లు ఎట్టుంటాం, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, నెగ్లెక్ట్గా ఉంటాం. కొన్నిసార్లు ట్రైన్ పలానా ఇంటిగానే అనౌన్స్మెంట్ చేస్తాడు. ఇప్పుడు అన్ని యాప్లు వచ్చినాయి. ఏ యాప్లో? వేర్ ఈజ్ మై ట్రైన్ అంటే అది ఎక్కడుందో కూడా వీడు కనుక్కొని అప్పటికి వెళ్తాడు నిదానంగా. అప్పుడు అట్లా లేవు, పరిగెత్తుకొని వెళ్ళి 2 గంటలు కూర్చొని వస్తుందా రాదని చూశాడు. ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. దేవుడు కూడా ఎంత అందుబాటులో పెట్టాడు. ఊరికే పోగొట్టుకోవద్దు. ఇస్కరేతు యోధాలాగా దేవుని రాజ్యాన్ని మనం ఊరికే పోగొట్టుకుంటున్నాం. నీవు నేనైనా కూడా సిద్ధపాటు కలిగి ఉండాలా. చిన్నపిల్లలు హృదయం కలిగి ఉండాలా. దేవుని చిత్తము ప్రతి దాంట్లో చేసేవాళ్ళకు ఉండాలా. మాకెక్కడ కుదురుద్దులన్నా, నువ్వు చేసుకో నీ చిత్తం మీద, మా చిత్తం మేము చేసుకో అనేది కాదు. ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంట? ప్రభు చిత్తంలో మనం ఉండాలా. 3వది కూడా విశ్వాసం. ఏముండాలా? విశ్వాసం ద్వారా నిత్య జీవం అంటాడు. వీళ్ళంతా ఎట్లా వెళ్ళారు అంటే విశ్వాసం ద్వారే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము. అందరికీ ఉండొచ్చు. ఒకవేళ నాకు ఇష్టం లేకపోయినా వద్దు నవ్వి అన్న ప్రైజ్ లార్డ్ అన్నామనుకోండి, అమ్మ అన్న ఎంతో అనుకుంటాను, లోపల ఏదో ఉండొచ్చు. అయితే దేవుడు నిష్కలంకమైన దేవుడు, ప్రేమిస్తున్నాడు. ఆయన రాజ్యంలో ఎవరు ఉండాలో మనమంతా అక్కడ ఉండాలా. ఎక్కడ ఉండాలా? అక్కడ ఉండాలి. అందుకు సిద్ధపరుస్తున్నాడు. తన రాజ్యానికి మహిమకు తగినట్లుగా ప్రవర్తించి నడుచుకొని ఆ రాజ్యంలో ఉండాలని ప్రభు ఇన్ని వాక్యాలు మన కొరకు ఉంచితే మనం నెగ్లెక్ట్ చేసి పోగొట్టుకుంటే దాని పర్యవసనం ఎవరు అనుభవించాలా? దానికి ఎవరు? మనమే బాధ్యులం. అందుకే దేవుడు చాలా విషయాలు రాసి పెట్టినాడు. అయితే దేవుని కొరకు మనం ఎప్పుడైతే సిద్ధపడి ఉంటామో ఆయన రాజ్యము చాలా శ్రేష్టమైనది. ఇంకొక మాట చూసి ముగించుకుందాం. లాస్ట్గా స్టెఫను ఏం చేసినాడంట? స్టెఫను దేవుని రాజ్యం కొరకు రాళ్లతో కొట్టినప్పుడు కూడా, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని పలికినాడు. ఏం మాట్లాడినాడు? అయ్యా ముష్కర్లారు, ఇది మంచిది కాదు, ఈ రూట్లో ఉండాలి, ఇది బాగుండాలా, మీరు ఇట్లా నడవాలంటే వారు ఏం చేసినారంట? స్టెఫను రాళ్ళు తీసుకొని కొడతా ఉంటే ఆ దాంట్లో కూడా అదే నాలాంటాడైతే ఏం చేసినాడు? దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఏం చేస్తాడు? చంపేస్తాడు, నరికేస్తాడు. ఒకటి ఎప్పుడో ప్రార్థన జరిగింది, బొట్టు ప్రార్థన ఎప్పుడో జరిగితే ఒక వీడియో చూస్తే, అందుకే చెప్తున్నా, ఆమె కోపం వచ్చిందనమాట ఎవరిని అన్నందుకు. ప్రభువా ఎవరైతే ఈ బొట్టు ప్రార్థన అన్నారో వాడు నాశనం అయిపోవాలి, వాడు నరికివేయబడాలి అంటే దేవుడు అది వినడు. ఏం కారణం అంటే అందరం కూడా ఒకే మార్గంలో ఒకలాగే వెళ్ళాలి, ఐక్యతతో కూడిన స్థితి అంటాడు. అందుకే దేవుడు మనల్ని నియమించినాడు. కాబట్టి మనం తెలుసుకోవాలా, మన గురి ఏంది, మన గమ్యం ఏంది, మనకున్నటువంటి పరిస్థితి ఏంది, మన పరుగేంటి. ఆ గురి వద్దకే పరిగెత్తి దేవుని బహుమానం పొందాలని నిన్న చూసి ఈ దినం దేవుడు సిద్ధపరిచిన దాన్ని మనము స్వతంత్రించుకోవాలి. ఏం చేయాలా? స్వతంత్రించుకోవాలి. అందుకే ఇంత ప్రయాస, ఇన్ని కష్టాలు, ఇన్ని అందుకే రాయబడింది అపోస్తుల కాలం, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏముండాలా? శ్రమలతో కూడింది. కాబట్టి చూద్దాం, ఇంకో మాట చూసి ప్రార్థన చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 19:29లో, మత్తయి సువార్త 19, నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే 4వదిగా మనము
జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 19:29. తండ్రినైనా విడిచిపెట్టినవాడు ఎన్ని రెట్లు? ఇది విడిచిపెడితేనే కదా అని పొద్దుది. ఇవన్నీ కూడా ఏమన్నాడు అంటే విడిచిపెట్టేసి ఒంటరిగా ఉండమనలే. కాబట్టి వాటికంటే మొత్తం విడిచిపెట్టేయండి, మీరు మాత్రం ఒంటరిగా ఉండండి అని అనలే. కానీ దేవుడు ఏమన్నాడు? ఇవన్నీ కంటే ప్రభువునే ముందు చూడాలంటాడు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మనకి ఎంత ప్రీతి అంటే ఏదైనా ఆదివారం వచ్చిందంటే ఎవరైనా మన దగ్గరికి వస్తే మొత్తం ఆదివారం ఎగరగొడతాం, దేవుని మార్గం అన్నీ ఎగరగొడతాం అంటాం. కాబట్టి ఈ లోకంలో మనకున్న గురి, మన గమ్యం వేరు. దేవుడు రాబోతున్నాడు. అందుకే ప్రభు మనకి ఇచ్చిన దాంట్లో ఇహమందును ఎన్ని రెట్లు పొందుతాము, తర్వాత ఇదిగాక పరలోకంలో నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే ప్రభుకి ఏదైతే అయిష్టమైందో దాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టేయాలా. దాన్ని ఏం చేయాలా? దేవుని కొరకు త్యాగం చేసుకోవాలా. ఇంకోటి చదువుదాం, రోమపత్రిక 6:22లో కూడా నిత్య జీవం పొందాలంటే, నిత్య జీవంలో ప్రవేశించాలంటే, దేవుని రాజ్యంలో ఉండాలంటే పరిశుద్ధత అవసరం అంటాడు. 6:22 చూద్దాం దేవుని వాక్యంలో. రోమ 6:22 చదవండి. అయినను దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుట, పరిశుద్ధత ద్వారా ఏమంట? పరిశుద్ధత కలుగుట మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. పరిశుద్ధత ద్వారా ఎవరైతే పరిశుద్ధత ఉంటుందో దాని అంతం, ఆరంభం కాదు. కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలన్నాడు. ఆరంభంలో ఎట్లా ఉన్నామో కానీ అంత దినాలు ఎట్లా ఉండాలా? ప్రభు ప్రేమ ప్రయాస ఒకరినొకరు హెచ్చరించుకుంటూ పురుకొల్పుకుంటూ అది ఏమంటాడు ఎబ్రీ పత్రికలో 10:23 అనుకుంటా. దేవుడు వాగ్దానం నమ్మదగిన పురుకొల్పుకోవాలంటే ఏం చేసుకోవాలా? పురుకొల్పుకోవాలంటే చాలా చక్కగా చాలా 10:23 వాగ్దానం చేసిన పట్టుకుందాము, మానక చేయచు ప్రేమ చూపుటకును. ఏం కొలుపుకోవాలా? పురుకొల్పమంటే వేరే విధంగా కాదు కానీ దేవుని మందిరానికి, అయ్యా దేవుని పని ఉంది, దేవుని పరిచయం ఉంది, రండి, అది పురుకొల్పు. అంతేగాని వేరే దానికి పురుకొల్పితే కష్టమే. ఒకరి కొరకు ఏం రేపుకోవాలంటాడు పరిశుద్ధత విషయాల్లో. కాబట్టి ఈ విషయాలన్నీ దేవుడు ఎందుకు రాసిపెట్టినాడంటే ఆయన రాజ్యానికి మహిమకు మనం తగినట్లుగా నడుచుకుంటే ఎట్లా నడుచుకోవాలని చూపించినాడు. చాలా నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఇవన్నీ అవసరం. అందుకే జబెదయి కుమారుల తల్లొచ్చాయా అక్కడ ఒకడిని ఇక్కడ ఒకడిని పెట్టుకోమనేది కాదు. ఇది ఏమంటది? వచ్చి ఈ కుడివైపున ఒకడిని పెట్టి ఎడమవైపు మనల్ని పెట్టమన్నారు అనుకో, ఒకటి పెట్టలేదంటే చూడన్నా మా పిల్లని పెట్టమన్నా ఆయన పెట్టలే, మా వాడిని అడిగాం కానీ ఏం పట్టించుకోలే. అట్లాంటిది కాదు. క్రయము, ప్రయాస, దేవుని రాజ్యము అట్లాంటిది. అందుకే దేవుని రాజ్యము భోజనం పానం కాదు కానీ పరిశుద్ధాత్మ ఆనందం అంటాడు. ఒక మాట, చక్కటి మాట చదువుదాం చూడండి దేవుని వాక్యంలో. రాజ్యానికి మహిమ పిలిచిన దేవుడు, ఆయన రాజ్యము చాలా శ్రేష్టమైనది, అది నాశనం లేనిది, శాశ్వత రాజ్యము, అంతము లేనిదని రాయబడింది. ఇది లోక సంబంధమైనది కాదు. రోమపత్రిక 14:27 రోమపత్రిక 14:27లో లోక సంబంధమైనది కాదు, భోజన పానం కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే మనం ఎట్లా ఉన్నామంటే చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాం. చదవక రోమపది నీతి సమాధానం పరిశుద్ధాత్మ నందలి ఆనందమై ఉన్నది. దేవుని రాజ్యం ఎట్లాంటిదంట? భోజన పానం కాదు కానీ పరిశుద్ధాత్మ నందలి ఆనందం. ఆ రాజ్యంలో ఉండాలా. దేవుని రాజ్యం గురించి ఎన్ని పాటలు లేవు, ఆయన రాజ్యం గురించి ఎన్ని లేవు. ఇదిగో త్వరగా
వస్తున్నానని దేవుడు అంటా ఉన్నాడు. ఆయన రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తాడు. అయితే మనం ఎట్లా ఉన్నామంటే లోకాసు వార్త 21:34లో ఎట్లా ఉన్నామంటే, మీ హృదయంలో ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐహిక విచారం అందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరువచ్చినట్టు రాకుండా ఏమంటాడు, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఎట్లా ఉండాలా. 36వ వచనం, కాబట్టి మీరు జరగబో వీటల్లాను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడాలంటే తగిన శక్తి ఉండాలా. ఎక్కడ నిలబడాలా? ఎక్కడ నిలబడా? మనిషి కుమారుని ఎదుట మనం అంతా 2 కొరింథీ 5:10లో ఏమంటాడంటే, నువ్వు మంచివైనా చేయి చెడ్డవైనా చేయి న్యాయపీఠం ఎదుట నిలబడాలి అంటాడు. ఏమంటాడు? న్యాయపీఠం మీద. కాబట్టి ఎందుకు ఈ మాటల్లో అంటే మనలో ఒక పురుకొల్పు దేవుని రాజ్యం కొరకు. చూడండి 2 కొరింథీ ముగించుకుందాం, ఈ మాటతో మనం ముగించుకుంటాం. మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రతివాడు పొందినట్లు మనమందరం ఎక్కడ నిలబడాలంటాడు? క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షం కావాలా. ఎక్కడ కావాలా ప్రత్యక్షం? తీర్పు జరిగే దినాన మనం ఉండాలి. మంచివైనా చెడ్డవైనా అంటాడు. ఎందుకు కారణం అంటే ఆయన ముందు నిలబడే అర్హత మనకు ఉందా లేదా? ఇక్కడే మనం ఏం చేయాలా? ప్రభు కొరకు సిద్ధపడాలా. యజమానుని చిత్తమెరిగి ఆ యజమానుడు ఎట్ట చెప్తున్నాడు అట్లా సిద్ధపడిన వారికి ఏముంటాయి? అనేకమైన బహుమానాలు ఉంటాయి, దేవుని రాజ్యం ఉంటుంది. సిద్ధపడకపోతే ఏమంటాడు? సిద్ధపడకపోతే అనేకమైన ఏమంటాడు? దెబ్బలు అంటాడు. ఒకసారి పరమగీతాల్లో ప్రభువు వచ్చినప్పుడు ఆమె ఎట్లుంది? తలుపేసుకొని పడుకొని ఉంది. ఎవరు? సులోమతి పడుకొని ఉంటే ఈయన చేయబెట్టామంటాడు, నా ప్రియురాలా ఏమంటాడు? ఇప్పుడైతే ఒరే దౌర్భాగ్యుడు బయటికి రా అన్నట్లు కూడా మాట్లాడుతూ ఉన్నా, వినిపించుకో. ప్రభు ఏమంటే, నా ప్రియురాలా నిష్కలంకురారా, అమ్మా రామ్మ బయటికి అంటే ఆమంటది రావచ్చు కదా, పిలిచినప్పుడు వినొచ్చు కదా. ఈ దినం వినే పరిస్థితులు లేరు. ఇప్పుడే నేను ఏం చేశాను? ఆ మాటలు చక్కగా ఉంటాయి. చదువుదామా? ఒక మాట చదివి మనం. దేవుడు ఎంతగా సిద్ధపరుస్తున్నా, దేవుడు ఎన్నిసార్లు మనల్ని దేవుని వాక్యము రాజ్యము ఆయన మహిమ కొరకు నడవాలని అనుకున్నా కొన్నిసార్లు సిద్ధపడకపోతే ఏం తగులుతాయి? పరమగీతాల్లో ఆయన వెళ్ళి జాలిగొని తలుపు చాటున చేయబెట్టి పిలుస్తూ ఉన్నా కూడా ఆమె ఎట్లాంటిదంట? ఆ చక్కటి మాటలు ఉంటాయి కొన్నిసార్లు. మనం చదువుకుందాం. ఆ పైనుంచి 2వ వచనం చదువుదాం అందరం కలిసి. 5:2 నేను నిద్రించితేనే కానీ మేల్కొరున్నది నా సహోదరి, నా ప్రియురాల, అబ్బా నా పావురమా, ఆలకింపుము, తడిసినది నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. వస్త్రం తీసివేస్తే నేను మరలా ధరింపనేలా, నా పాదములు కడుక్కొంటిని మురికి చేయనేలా, తలుపు సందులో నా ప్రియుడు చేయించగా నా అంతరంగా అతని ఎడలా అప్పుడుగాక ఉండే చేయించినాడు అనుకుంటుంది. నేను ఇప్పుడే మురికి అయిపోయింది కదా, కాళ్ళు కడుక్కొని మంచం అంటే ఏం కారణం? నిర్లక్ష్యం. కొన్నిసార్లు దేవుని కార్యాల విషయాల్లో ఏమంటదే, నా వస్త్రం తీసివేస్తున్నా, నా కాళ్ళు కడుక్కున్నా కదా, ఇప్పుడే లెగాల అంటే ఆయన ఏమంటున్నాడు? నా ప్రియురాల, సంఘాన్ని గురించి, సంగమా లేగమ్మా మేలుకొలుపుతున్నాడు. సంగమా ఎట్లా ఉందంటే మేలుకొలుపుతుంటే చివరికి ఏమంటుంది? నా తల మంచుకు తడిసి నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసిపోయినాయి. అయితే తలుపుతే లేచిన సందర్భంలో ఏమైపోయింది? ఆ ప్రియుడు 6వ వచనం, నా ప్రియునికి నేను తలుపు తీనంతలో అతడు వెళ్ళిపోయినాడు. కొన్నిసార్లు మనం చూస్తాం పెద్దోళ్ళు, వాళ్ళు ఉన్నంతకాలం కొన్నిసార్లు పెద్ద పెద్ద సేవకులు, వాళ్ళు విలువ మనకు తెలీదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొన్నిసార్లు ఏమనుకుంటే అబ్బా అదేనా అనుకుంటే రాదు. అది ఏమంటుంది?
నా ప్రియుడు వచ్చినాడు, బ్రతిమాలుతున్నాడు, తలుపు తీయాలా, ఆయన కొరకు సిద్ధపడాలా. తలుపు తీస్తే కనుక అప్పుడు బాగుండేది. వెళ్ళిపోయిన తర్వాత తలుపు తీస్తే మళ్ళీ ఎత్తుక్కుంటూ వెళ్ళింది, ఆడో దెబ్బలు తింది. ఆ విషయాలను రాయబడ్డాయి. ఈ దినము దేవుడు మనకి తన రాజ్యానికి మహిమకు తగినట్లుగా చక్కగా ఉండాలని, నడవాలని, ఆయన రాజ్యానికి సిద్ధపడాలని, యజమానుని చిత్తమెరిగి మనం ఉండాలని ఎన్నో వాక్యాలు మనకు ఉంటుంటే దాన్ని అంతా పక్కకేసి మన గురి, మన గమ్యం వేరే వెళ్తే ఇంకా దేవుడు మనల్ని ఎందుకు స్వరక్తం ఇచ్చుకున్నాడు? ఆయన మనం ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంది, నేను స్థలం సిద్ధపరచ వెళుతున్నా. నేనున్న స్థలంలో ఇప్పుడు మనం అందరం చూడాలంటే అదే స్థలానికి వెళ్ళాలి. మనం కూడా నేను జ్ఞాపకం చేసిన ఏమంట, మనం అక్కన ఎవరైనా మనకి ఈ లోకంలో ప్రభులో నిద్రించిన వారిని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అదే స్థలంలో మనం చూడాలా. ఆ నిరీక్షణ కలిగి ఉండాలంటే మనం కూడా ఎట్లా ఉండాలంట? సిద్ధపడాలంటాడు. సిద్ధపడరని కాదు కానీ అట్లాంటి పరిస్థితి. షలోమితులకు మనం కూడా ఇప్పుడే ఇదైంది కాదు, ఇప్పుడే సిద్ధపడాలా. ఇన్ని భారాలు, ఇన్ని పరిస్థితులు, ఇంత గురిలేని స్థితి, వీటన్నిటిని బట్టి నలిగిపోతూ ఉంటే దేవుని రాజ్యం పోగొట్టుకున్నట్టే. అందుకే తెస్సలోనికులు అంటాడు, తన రాజ్యానికి మహిమకు మీరు తగినట్లుగా నడుచుకోవాలని హెచ్చరిస్తూ, ఇంకోటి అండి, పురుకొల్పుతూ, మీ ఎడల నేను ఎట్లున్నాను, చాలా ఆశ కలిగి ఉన్నాను అంటాడు పౌలు. అయితే ఇదన్నా మనం కూడా మన జీవితాల్లో ప్రభువా మీ రాజ్యం కొరకు మమ్మల్ని కూడా సిద్ధపరచు. విశ్వాసం ద్వారా, చిన్నపిల్లల హృదయం ద్వారా, తండ్రి చిత్తము చేయడం ద్వారా, విశ్వాసులు వెంబడించడం ద్వారా, పరిశుద్ధత ద్వారా. ఇదేం ద్వారా? దేవుని రాజ్యం పరిశుద్ధత. ఇవన్నీ కలిగి ఉంటేనే మనము ఆ రాజ్యంలో ప్రవేశిస్తాం. ఆయన శరీరం తిని ఆయన రక్తము త్రాగువాడే సిద్ధపడినాడు. ఈ విషయాలన్నీ కూడా మనం ఇవన్నీ మేము ఉండామని అనుకుంటాం. ఒకడు వచ్చినాడు, ఎవరంటే లాస్ట్ మాట చదువుదాం. మార్కు సువార్త 10లోన నిత్య జీవానికి వారసుడు కావాలంటే నేను ఏం చేయాలని ఒక మాట అడిగాడు. ఎవరిని? ప్రభునే. ఏం చెప్పినాడు ప్రభు అంటే మనకు తెలిసింది. ఎందుకంటే ఈ చిన్న మాట చదివి ఆయన ఎట్లా పోగొట్టుకున్నాడు అనేది. ఏదైనా మనం కూడా అన్నీ తెలుసు. దేవుడు అంటే, వాక్యం అంటే, మందిరం అంటే, పాటలు అన్నీ తెలుసు కూడా మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని వారికి ఉంటాం. ఏమంటాడు మార్కు సువార్తలోన? నిత్య జీవానికి వారసుడు కావాలని ఒక ఆయన పరిగెత్తుకొని వచ్చినాడు. మనకు సువార్త వాక్యాలు చెప్తూ ఉంటాం. 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గం పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసును అవుటకు నేనేమి? ఎప్పుడైనా అడుగుతారు అనుకుంటే, ఎప్పుడైనా వచ్చాయా నేను పరలోకం వెళ్ళాలి, నేను ఏం చేయాలని అని అడిగితే ఎక్కడ కష్టమే. భక్సింగ్ గారు ఆ దినాల్లో ఏమైనా ఆర్ యూ బాండ్ అగైన్ అని అడిగేవాళ్ళు. అంటే ఇప్పుడు అందరూ అడుగుతున్నాం. అడిగేవాళ్ళకి ఏం లేదు, అడిగేవాళ్ళకి రక్షణ లేదు. కొన్నిసార్లు అడిగేవాళ్ళు గట్టిగా అరిచేసి అట్లా అరిచేసి ఆర్ యూ బాండ్ అగైన్ అంటే నీ సంగతి నాకు తెలుసులే అని పోతూ ఉంటాడు. ప్రేమతో అప్పుడు ఆర్ యూ బాండ్ అగైన్ అంటే నువ్వు తిరిగి జన్మించావంటే అప్పుడు చెప్తాడు. అమ్మయ్య అంది వెళ్ళిన కాడ నుంచి ఆర్ యూ బాండ్ అగైన్ ఏదేదో మాట్లాడతాడు. అట్లా అంటే కష్టమే. వారసున వాళ్ళు నేను ఏం చేయాలా అని అడిగినప్పుడు కొన్ని విషయాలు చెప్పినాడు. ఏమని? మళ్ళీ మోకరించినాడు అంటే ఎక్కడ? కొన్నిసార్లు భలే భక్తి చూపిస్తాం. భయభక్తులు అనేవి 2 రెక్కల లాంటి పక్షికి. వాడు భయము భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబం చాలా ఆశీర్వదించబడద్ది. వచ్చిన తర్వాత అన్నీ చెప్పిన తర్వాత ఏమన్నాడంటే చివరికి ఒక మాట ఏమన్నాడు? నీది అమ్మి ప్రభుని వెంబడించమంటే వ్యసనపడుతూ వెళ్ళిపోయినాడు. ఎటు వెళ్ళిపోయాడు? ఎప్పుడు వ్యసనపడుతూ వెళ్ళిపోయినాడు. నిత్య జీవం పోగొట్టుకున్నాడు. ఇది సువార్త వాక్యం కాదు కానీ నిత్య జీవంలో ప్రవేశించాలనే మన ఆరాటం, మన ఆశ మనకున్న ఇది కొన్నిసార్లు నీరుగారిపోయే పరిస్థితులు సాతాను చేస్తాయి. ఆ రాజ్యంలో మనం ఉండాలి. అప్పుడే ప్రభు సంతోషిస్తాడు. అప్పుడే దేవుని కొరకు మనం ఫలించే వారికి ఉంటాం. కాబట్టి ఈ దినాన మనం కూడా అట్లాంటి ప్రభువా నీ రాజ్యానికి, నీ మహిమకు నేను తగినట్లుగా నడుస్తున్నానా లేదా వేరే మార్గం అయిపోతా ఉందా? నా మార్గం వేరే అవుతుందా? నన్ను కనికరించు, క్షమించు. ఇక నుంచి కొత్త సంవత్సరంలో అనుకుంటాం ఆరంభంలో ఏమని? వాగ్దానం తీసుకోగానే ఈ రోజు నుంచి ఈ 365 రోజులు ఎట్లా ఉండాలనుకుంటాం? రోజు వాక్యం చదవాలా, రోజు కుటుంబ ప్రార్థన అనుకుంటామా? వారం రోజులు కుటుంబ ప్రార్థన తర్వాత మళ్ళీ నా అనుభవం కొన్నిసార్లు ఇక ఎగిరి పద్ధతి కుటుంబ ప్రార్థన కొన్నిసార్లు
బైబిల్ అనుకుంటాం, కానీ అది కూడా ఒక తీర్మానంతో, ప్రభువా నీ కొరకు నేను ఉంటా, అట్లా ఉండినట్లు దేవుడు సాయం చేయనుగా. ప్రార్థన చేస్తాం. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ముగించుకుంటాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు నామములో మీకు వందనములు. మీరు మాకు ఇచ్చిన ఈ చిన్న భాగాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి ఎర్మోన్లో తెస్సలోనిక పత్రికలో తన రాజ్యానికి మహిమకు పిలుస్తున్న దేవునికి చక్కగా నడవాలని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. శాశ్వతమైన, అద్భుతమైన, అసమానమైన రాజ్యము మేము కూడా నివసించాలని, ఉండాలని కోరి ప్రభువా మీరు సిద్ధపరుస్తున్న మీ ప్రేమకు యజమానుని చిత్తమెరిగి మేము జీవించగలడు సాయం. అంత్య దినాల్లో, అపార దినాల్లో ప్రభువా మేము మీ కొరకు సంపూర్ణంగా ఫలించే వారిగా సిద్ధపరచండి. గాలి, తుఫాన్లు, పరిస్థితులు, శత్రువు తీసుకొస్తున్న ప్రతిదాన్ని అణిచివేసి విజయమిచ్చి మీ రాజ్యానికి మహిమకు తగినట్లుగా నడుచుకోవడానికి ప్రభువా మీ రాజ్యంలో మేము ఉండాలన్న ఆశతో మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. చిన్నపిల్లల హృదయము, విధేయత, విశ్వాసము, పరిశుద్ధత తండ్రి వీటన్నిటిని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. గురి వద్దకే పరిగెత్తునట్లుగా యేసు వైపు చూస్తూ విశ్వాసంతో, ఓపికతో పరిగెత్తునట్లు మాకు కృప చూపిస్తూ రండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకునము. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఐక్యత, సమాధానంతో నింపుము. శత్రువును దూరపరచుము. ఆత్మీయంగా వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుడు ప్రసాదన అక్క చేస్తున్న పరిచర్య కొరకు స్తోత్రములు. దాసుడు, దాసురాలు కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మేలుకే జ్ఞాపకం చేసుకోండి. సంఘానికి వాగ్దానం ఇచ్చినారు, బహుమానం ఇస్తానని. సార్వత్రిక సంఘ వాగ్దానం అనుగ్రహించినారు. గాలి, తుఫాన్లన్నీ నేను అణిచివేస్తా, దాని తరంగములన్నిటి కూడా అణిచివేస్తా అన్నారు. రాబోయే దినాల కొరకు సిద్ధపరచండి. ఆత్మీయంగా మీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ అవిధేయండి. విత్తబడిన ఈ అల్పమైన మాటలు జ్ఞాపకం చేసుకోమని మీ చేతులకు అప్పగిస్తూ మీ కృపను కోరుకుంటూ, ఎవరైతే అనారోగ్యం, అస్వస్థత ఉన్నారు జ్ఞాపకం చేసుకు. దాసురాలు మిరియామ్మక్క మహిమలో తీసుకున్నారు, మీ స్థలంలో ఉంది ప్రభువా. నిరీక్షణ కలిగి మేము కూడా అదే స్థలానికి వెళ్ళాలి, సిద్ధపరచుము ప్రభువా. కుమార్తె లోయ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నోవాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్నాం ప్రభువా. మరి ఆంటీని కూడా జ్ఞాపకం కుటుంబాన్ని ఆదరించుము, బంధువులు దీవించండి. మీ చేతులకు అప్పగిస్తూ కృపను కోరుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి చిత్తములో నన్నుంచి నా ప్రభు సంతోషించును. తన చిత్తములో నన్నుంచి నా ప్రభు సంతోషించును. మంచి మాటలన్నీయు నేర్పి నన్ను సిద్ధపరచుచున్నాడు. నన్ను సిద్ధపరచుచున్నాడు. మహిమను పొందుటకు నేను వెంబడించుచున్నాను. మహిమను పొందుటకు నేను వెంబడించుచున్నాను. తన హృదయానుసారునిగా ఉండుటకు సిద్ధపడుచున్నాను. యేసుని వెంట నేను వెంబడించుచున్నాను. నా సిలువను మోయుచు నేను వెంబడించుచున్నాను. ఎంతో అద్భుతమైనది నా ప్రభు నన్ను శిక్షించుట. ఎంతో అద్భుతమైనది నా ప్రభు నన్ను శిక్షించుట. ప్రభు నన్ను సరిచేయుట తన ప్రేమయున్నది. తన ప్రేమయున్నది.
వెంబడించుచున్నాను. యేసుని స్వరము వినుచు వెంబడించుచున్నాను. తన హృదయానుసారునిగా ఉండుటకు సిద్ధపడుచున్నాను. యేసుని వెంట నేను వెంబడించుచున్నాను. నా సిలువను మోయుచు నేను వెంబడించుచున్నాను. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి గొప్ప కృప, పరిశుద్ధాత్మ నేను మన సహవాసం సన్నిధి మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.